పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తుంది. తొలి విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే పలు వార్డులు సర్పంచుల ఫలితాలు విడుదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఇక మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మరో 2 గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రాత్రిలోగా ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తూ ఉంది. తొలి విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే పలు వార్డులు అలాగే సర్పంచుల ఫలితాలు విడుదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మేజర్ గా పంచాయతీలో కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మరోవైపు ఎన్నికల సందడి కనిపిస్తూ ఉంది. తొలి విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే పలు వార్డులు సర్పంచుల ఫలితాలు విడుదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మేజర్ పంచాయతీలో కౌంటింగ్ మరోవైపు కొనసాగుతూ ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మరో 2 గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాత్రిలోగా ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపచారి అందిస్తారు. తిరుపచారి, ఇక పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ జరిగింది. ఈసారి తొలి విడతలో 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 12960 సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇప్పటికే పలు స్థానాల్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 27628 వార్డుల ఎన్నికల బరిలో 65455 మంది అభ్యర్థులు అయితే నిల్చోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, మాధవి, తెలంగాణలో మొదటి విడత ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అదేవిధంగా చాలా మేరకు వార్డులకు కూడా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం అంతా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరుతుంది. అయితే ఇప్పటి వరకు మొత్తం ఈ తెలంగాణలో 189 మండలాల్లో 4236 గ్రామ పంచాయతీలకు గాను ప్రస్తుతం 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. మిగతా ఎన్నికలన్నీ వాటికి ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా వార్డులకు వచ్చేసి 37440 వార్డులకు గాను 27628 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలలో చాలా గ్రామ పంచాయతీలు వార్డు మెంబర్ల స్థానాలకు ఫలితాలు వచ్చాయి. చాలా చోట్ల సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. మొత్తానికి అయితే ఎన్నికల ఫలితాలు రావడంతో చాలా చోట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది, సంబరాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అక్కడ నుంచి సమాచారం సేకరిస్తుంది. ఒకవైపు వీటన్నిటిని క్రోడీకరిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా విడుదల చేయలేదు. మరి కాసేపట్లో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఫలితాలను ప్రకటిస్తుంది. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఏమైనా అయినాయా కౌంటింగ్లో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే జాగ్రత్త చర్యలు చేపట్టారు. గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగానే సాగుతుంది. ఫలితాల ప్రకటనలు కూడా కొన్ని చోట్ల జరిగిపోయాయి. మొత్తానికైతే తెలంగాణలో మొదటి దఫా గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ నుండి ఇటు కౌంటింగ్ ఫలితాల వరకు అంతా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. 1-2 చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తానికి తెలంగాణలో గ్రామ పంచాయతీ మొదటి దఫా ఎన్నికలు ఇక పూర్తిగా వస్తున్నాయి. 2వ దఫా 14వ తేదీన పోలింగ్ ఉంది. మరొకటి 3వ దఫా 17వ తేదీన పోలింగ్ ఉంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక తెలంగాణలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల ఘట్టం మొదటి ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు మనం. చారి, అంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో అయితే ఏకగ్రీవ ఎన్నిక కూడా చాలా ఫోకస్ చేశారు అన్ని పార్టీలు కూడా. సో తొలి విడత ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్ని అవ్వడం జరిగింది, అలాగే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది?
ఇంకొక 2 గంటల సమయంలోనే దాదాపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఒకవైపు అధికారులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు, మరొక వైపు ఇటు వీటితో పాటు ఇక ఇప్పటికే ఏకగ్రీవమైన మనం చూసుకుంటే దాదాపు 400 గ్రామ పంచాయతీలు సుమారు ఏకగ్రీవమయ్యాయి. 400 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మరొక వైపు ఇక వార్డులకు వచ్చేసి దాదాపు చాలా పెద్ద ఎత్తున వార్డులలో అయితే ఏకగ్రీవాలు అయ్యాయి. 37,000 చిల్లర అంటే 27,628 గ్రామాలకే ఎన్నికలు జరిగాయి. సుమారు 10,000 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే చాలా చోట్ల ఈ ఏకగ్రీవాల పైన కూడా విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల డబ్బులు పెట్టి కొనుగోలు చేశారని, డబ్బులు ఇచ్చి ఇటు విత్డ్రాల్ చేయించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికైతే ఏది ఏమైనా అలాంటి ఫిర్యాదులు మాత్రం ఎన్నికల సంఘానికి అందితే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.